అందరికీ మరణాత. దేవుని కృపను బట్టి దేవాలయంలో జరుగు శుక్రవారం స్వస్థ ప్రార్థన ధ్యానం సమయంలో 2018 సంవత్సరం జనవరి అంటే ఇంచుమించు 2 సంవత్సరాల పైబడి నుండి మనము ప్రకటన గ్రంథము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అధ్యాయం వచనం బై వచనం ధ్యానం చేసుకున్నాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము సంగారాహణ వరకు 5-6 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. గత 2 నెలలుగా లాక్డౌన్ కారణంగా మనము తర్వాత ప్రకటన గ్రంథం ధ్యానించుకోలేకపోతున్నాం. దేవుని కృపను బట్టి 50 దినములు శిలు ధ్యానం అయ్యాక 40 రోజులు పునరుద్ధాన దినములు, అలాగే 10 రోజులు పెంతెకోస్తు కుమ్మరింపు దినాలు జరిగాక దేవుడు ద్వారం తెరిచారు. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మాత్రమే మరి ప్రకటన గ్రంథం ఇటు రీతిగా ధ్యానం చేసుకుందాం అని చెప్పి ఆశిస్తున్నాను. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మరి ఒక యుద్ధం గురించి రాయబడి ఉన్నది. అది ఎవరి గురించి? మరి మిఖాయేలు అలాగే మరి అపవాదికి మధ్య జరుగు యుద్ధము. మరి దేవుని ఎదిరించిన మరి లూసిఫరు సైతాన్గా మారిపోయాడు. అలాగే వారిని వెంబడించిన ఇతర దూతలు కూడా మరి దేవదూతల్లో కొన్ని క్రిందికి దేవుడు త్రోసివేసినట్టుగా మనం 12వ అధ్యాయంలో మనము చదవగలము. చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఏమనుంది? అంతటా పరలోకమందు యుద్ధం జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలని ఉండగా అని చెప్పి చూడగలము. కాబట్టి మరి అదే 8వ వచనంలో ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసి కానీ గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయేను. కాబట్టి యుద్ధం చేశారంట. ఎవరెవరికి? పరలోకమందు యుద్ధము జరిగిందంట. మిఖాయేలు అతని దూతలు కూడా ఘట సర్పంతో యుద్ధం చేయగా అప్పుడు ఘట సర్పం దాని దూతలు యుద్ధం చేసి కానీ గెలవలేకపోయారంట. పరలోకం ఇంకా వారికి స్థలం లేకపోయిందంట. అలాగే మరి పెండ్లి కుమార్తె సంఘము పరలోకములకు వెళ్ళిపోవడం అనేది జరిగినట్టుగా మనము చూడగలము. మరి ఆకాశము గురించి చూస్తే ఆకాశము, మహాకాశము, మరి అలాగే దేవదూతల ఆకాశం ఉంటుంది, మహాకాశం, పరలోకము ఉంటుంది. అలాగే మనం దేవుడి నుంచి చూస్తే దేవలోకము, దేవదూతల లోకము అవన్నీ కూడా ఉంటాయి. అలాగే మరి వాయుమండల లోకము ఆఖరిది. మనకు తర్వాత పైగా ఉన్నది ఏంటంటే ఆకాశం, అదే వాయుమండల లోకము. ఆ పైన ఉన్నది మహాకాశము, ఆ తర్వాత పైన ఉన్నది బాగా పైన ఉన్నది దేవదూతల లోకము, ఆ పైన దేవలోకము అన్నట్టుగా మనం చూడగలము. మరి పరలోకమందున్న మిఖాయేలు దూత సాతానుతో యుద్ధం చేయుటకు ఎక్కడ దిగి వచ్చిందంట? మరి వాయుమండల లోకంలో కూడా దిగి వచ్చిందంట. మరి ఇక్కడ ఇది ప్రకటన గ్రంథం 12:7 ఉంది. పరలోకమందు యుద్ధం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి వాయుమండల లోకంలోకి మరి అపవాది వాడి దూతలు త్రోసివేయబడ్డారు. మరి అక్కడి నుంచి కూడా 7 సంవత్సరాల శ్రమంలో మరి వాయుమండల లోకం నుంచి ఎక్కడికి త్రోసివేయబడతారంట? భూమి మీద పడుతుందని ప్రకటన 12:9లో కాగా సర్వలోకము మోసపుచ్చి అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన ఆ మహాగటి సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు కూడా దాంతో కూడా పడద్రోయబడి. చూసారండి. మరి ఇక్కడ పరలోకమందు మిఖాయేలు దేవదూత, అలాగే ఇతర దేవదూతలు కూడా దూతలు కూడా సాతానుతో యుద్ధం చేస్తారు. అక్కడి నుంచి వారు వాయుమండల లోకం నుంచి అక్కడికి పడవేయబడ్డారు. అక్కడి నుండి మరి వాయుమండల లోకంలో కూడా మిఖాయేలు దిగి వచ్చి యుద్ధము చేయబోతుంది. మరి అక్కడి నుంచి వారు భూమి మీదకి 7 సంవత్సరాల శ్రమలో పడవేయబడతారు. అందుకే ఇక్కడ ఉన్నది పడద్రోయబడిన సాతాను పిశాచములు మరి ఇక్కడ వాయుమండల లోకాన్ని ఆక్రమించుకున్నాయి. పరలోకమందున్న మరి వారు వాయుమండల లోకాన్ని దిగి వచ్చి దాన్ని ఆక్రమించుకున్నట్టుగా చూడగలము. మరి మిఖాయేలు దేవదూత, మరి ప్రధాన దూత, యుద్ధం చేయటం దేవుడు ఏర్పరిచిన దూత. అపవాది మాత్రము లూసిఫర్ అనే మరి పేరుతో దేవుడు సృష్టించగా మరి ఆ గర్వపు తలంపు, దేవుని కన్నా తను హెచ్చించుకున్న అనే తలంపుతో ఏం చేయబడ్డాడు అపవాది? మరి దేవుడి చేత పడద్రోయబడినట్టుగా వాక్యం మనము చదవగలము. కాబట్టి అపవాది పడద్రోయబడినట్టుగా వాయుమండల లోకంలో మరి బంధించబడ్డట్టుగా. అందుకే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకుంటాం 6వ అధ్యాయంలో మన యుద్ధము ఎవరితో? అంధకార చీకటి శక్తులతో యుద్ధము. మన యుద్ధోపకరణాలు కూడా శరీర సంబంధమైనవి కావు అని మనము
చదువుకోగలము. అలాగే మరి మిఖాయేలు దేవదూత మరి ఆ ప్రధాన దూతకు ఉన్న మరి యుద్ధోపకరణంలో వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలను 1 కొరింథీయులకు 10:4 ఉన్నది. అలాగే సాతాను వద్ద చీకటి సంబంధమైన యుద్ధోపకరణాలు ఉన్నట్టుగా రోమీయులకు రాసిన పత్రిక 13:12 ఉన్నవి. అవి కూడా మనం చూద్దాం. మరి వెలుగు సంబంధ ఉపకరణాలు 1 కొరింథీ 10:4. 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏలైనా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ బండ క్రీస్తే. కాబట్టి మిఖాయేలు అయితే ఆత్మీయ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు అంటే మరి ఒకే బండలోనిది త్రాగి నిజమే పరలోకానికి వెళ్ళాక జీవజలంలో పొగ మనల్ని కూడా నడిపిస్తారు ప్రభు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10:12 చీకటి ఉపకరణాలు ఉన్నాయంట. చీకటి సంబంధమైన ఉపకరణాలు 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకున్నాము అని చెప్పేసి ఉన్నది. కాబట్టి చీకటి సంబంధమైన యుద్ధోపకరణాలు సాతాను దగ్గర ఉన్నవంట. కాబట్టి మనము దేవుని బిడ్డమైన మనము తేజస్ సంబంధమైన వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఒకే బండలోది త్రాగి ఇశ్రాయేలీయులు దేవుడిచ్చిన బండలో నీరు త్రాగారు. మరి ఆయన బిడ్డమైన మనము మరి ఆయన ఇచ్చే శరీర రక్తాలు గురించడం ద్వారా మరి వెలుగు సంబంధమైన వారిగా మారిపోయి ఆ యుద్ధోపకరణాలు ధరించుకుని విజయము పొందగల దాన్ని దేవుడు ఇవ్వగలడు. కానీ సాతాను వద్ద ఉన్నది చీకటి సంబంధమైన యుద్ధోపకరణాలు అంటారు. రోమీయులకు 13:12 ఏముంది? అంధకార క్రియలు మరి ఉంటాయంట. లోకంలో సాతాను యుద్ధోపకరణాలు వాడు మరి చెడును చూపించి అంధకార క్రియలను చూపించి వాటిని మనుషుల చేత చేయించి వాడు మనుషుల్ని పాపంలో పడగట్టేవాడే ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నారు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. మిఖాయేలు దేవదూత కూడా మరి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుంది కాబట్టి జయము పొందినట్టుగా చూడగలము. మరి 7 సంవత్సరాల శ్రమ మరి సమీపంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఎన్నో సూచనలు గుర్తులు జరుగుతున్నవి. మరి 7 సంవత్సరాల శ్రమంలో అంత్యక్రీస్తు అనేవాడు రాబోతున్నాడు కదండి. అంత్యక్రీస్తు మరి సాతాను త్రిత్వముగా అపవాది అలాగే అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త క్రూరముగా త్రిత్వముగా మరి దేవుడు ఎలా వచ్చారో అలాగా మరి రానే ఉన్నారు. యేసుప్రభు నరవతారిగా వచ్చినట్టుగా వీడు కూడా మరి యేసుప్రభు వారి నరవతారిగా వచ్చి పనిచేస్తున్నట్టుగా వాడు పనిచేస్తాడు. మరి సైతానుగా అప్పుడప్పుడు కనబడతాడు కానీ వాడు యాంటీ క్రైస్ట్ అంటే అంత్యక్రీస్తుగా వాడు కనబడబోతున్నాడు. కాబట్టి యేసుప్రభు ఈ లోకంలో ఎన్నో స్వస్థతలు జరిగించారు, ఎన్నో అద్భుతాలు చేశారు. కాబట్టి వాడు కూడా అలాంటివే రిపీట్ చేస్తూ ఉంటాడనమాట. చేయబోతున్నాడు 7 సంవత్సరాల శ్రమల కాలంలో రాబోతున్నాడు. వాడు ఎక్కడో ఉంటే ఉంటాడు. కాబట్టి వాడు వచ్చి యేసుప్రభు స్వస్థం చేశారు, చనిపోయిన వాళ్ళని బ్రతికించడము ఇవన్నీ కూడా చేస్తాడు. ఇంకా విగ్రహాలు కూడా మాట్లాడేటట్టుగా మరి వాడు చేయే శక్తి గలవాడు. అటు శక్తిని దేవుడు ఆ సమయంలో వాడికి ఇస్తాడు. మరి ఏమవుతుంది? చివరి కాలంలో వాడు ఇంకా చెలవేయకపోతాడు. కానీ వాడి అంతము నరకమే అని వాక్యం చదివేసిన కూడా మనము దేనికి దిగులు చెందవలసిన బాధ లేదు. అలాగే మరి స్త్రీ అంటే 3 భాగములు ఇక్కడ 12వ అధ్యాయంలో ప్రకటన 12:5వ వచనంలో సంఘము సింహాసనం వద్దకు దేవుడి సింహాసనం వద్దకు కొనిపోబడినని మనము చదువుకున్నాం. మరి అక్కడ సంఘం మగ శిశువు అంటే పెళ్లి కుమార్తె ఎక్కబడ్డాక మరి మిగిలిపోయిన వారు ఉంటారు. వారందరూ మరి స్త్రీ అంటే సంఘం అయి ఉన్నది. మగ శిశువు అంటే పెళ్లి కుమార్తె. మరి శేషించిన సంతానం ఇక్కడ మరి ఆ మగ శిశువు కలిగిన స్త్రీ అంటే మిగిలిపోయిన విశ్వాసులు ఉంటారనమాట. ఇక్కడ 3 గుంపులు ఉంటాయి. స్త్రీ 3 భాగాలు. ఒకటి వధువు సంఘము, పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడింది. రెండవది మిగిలిపోయిన వారు సంతానం. అలాగే 3వ గుంపు మరి ఈ మిగిలిపోయిన వారిలో కూడా 7 సంవత్సరాల శ్రమల్లో మరి అనేకులు రక్షణ పొందబోతున్నారు. అది 2వ గుంపు. అలాగే 3వది మరి ఇంకా శేషించిన జనం ఉంటారు. వారు 1000 సంవత్సరాల శ్రమలకి మరి 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలనకి ఉండిపోతారు. మరి ఈ స్త్రీ అనేది 3 భాగములు. 100 అంతల పంట, 60 అంతల, 30 అంతల పంట. అలాగే ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇక్కడ మరి ఆ స్త్రీ ఏమవుతుంది? 14వ వచనంలో ఉంది. అచ్చట సర్పముఖములు చూడకున్నాము కాలంలో అర్థకాలం పోషించబడును అని చెప్పినట్టుగా చూడగలం. ఆ మనసు మింగుదామంటే ఆ సర్పంకి కుదరలేదు. కాబట్టి మిగిలిన స్త్రీని అంటే మిగిలిపోయిన వారు
చూస్తే ఆ శ్రమల కాలంలో దేవుడు ఎంతోమందిని ఆ సమయంలో కూడా మారుమనసు సంపూర్ణంగా మారుమనసు పొందగల కృప ఇచ్చి అప్పుడు వారిని కూడా తన రక్షితుల అంతస్తులోనికి చేర్చుకుంటారు. పెళ్లి కుమారులు ఎత్తబడ్డాక ఉండే అంతస్తు 60 అంతస్తు శ్రమల్లో రక్షించబడిన వారు. వీరి 12 కాలం అర్ధకాలములని మనం చూడగలము. అంటే 1260 రోజులు అని మనము చూడగలము. ఇక్కడ 12:6 ఉంది. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయి అక్కడ వచ్చిన వారు 1260 ఆమెను పోషించమని దేవుడు ఒక స్థలం సిద్ధపరిచి ఉంచాను. కాబట్టి 1260 దినములు అంటే 3.5 సంవత్సరములు ఖచ్చితంగా లెక్క వేస్తే 1260 రోజులని మనం చూడగలము. అలాగే మరి ఇదంతా ఎక్కడ ఉన్నదంటే దానియేలు గ్రంథం 9:27లో మనము చూడగలము. అందులో మరి రాస్తున్నది ఒక కాలం అర్ధకాలము అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రకటన ఉంది. దానియేలు 9:27లో కూడా ఇక్కడ ఏముంది మరి 7 రోజులు. దానియేలు 9:27 చూద్దాం. దానియేలు 9:27లో అతడు 1 వారం వరకు అనేకులు నిబంధించిన వర్ష అర్ధవారం బలిని నైవేద్యంలో నిలిపివేయను. అర్ధవారము అంటే 3.5 వారంలో 7 రోజుల సగం 3.5 రోజులు మరి అతను అంత్యక్రియలు ఏం చేస్తాడు? వారితో చక్కగా మరి వారితో ఈ నిబంధన కుదుర్చుకుంటాడు. కానీ మరి చివరాకన్నా నిబంధన బలులన్నీ ఆపివేస్తాడు. మరి యూదా పత్రికలో 1:6లో గడ్డ సర్పం అని రాయబడి ఉన్నది. అది ఎవరు? ప్రధాన దూత. చూసారా ఈ ఫోటోలో చూసినట్టుగా ప్రధాన దూత సాతాను ఎంతో లూసిఫర్ అని ఉన్నప్పుడు కెరూబు వలె చక్కని 6 రెక్కలు చక్కగా సౌందర్యంగా అందంగా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ గర్వం అనే పాపం వచ్చినదో వాడు యూదా పత్రిక 1:6లో ఉన్నట్టుగా మరి ఘట సర్పం మొదటి పరలోకంలో ప్రధాన దూతగా ఆరాధించే ప్రధాన దూతగా ఉంది. తన ప్రధానత్వం నిలుపుకొనలేదని యూదా పత్రికలో రాయబడి ఉన్నది. కాబట్టి తనతో జత కట్టిన వారందరూ కూడా తమ వెలుగును విడిచిపెట్టారు. కాబట్టి వారెక్కడ ఉన్న కటిక చీకటి ఉన్నట్టుగా ఉన్నది. మరి ఘట సర్పము సర్పవేషంతో మరి ఆదాము కూడా మోసపుచ్చినట్టుగా మనం చూడగలము. మరి యేసు ప్రభువుని కూడా మరి ఏం చేసింది అపవాది? యేసు ప్రభువుని కూడా మరి అపవాది ఏం చేసిందండి? శోధించింది. మరి ఆది కాలంలో ఆదామును శోధించింది. యేసు ప్రభువుని కూడా శోధించినట్టుగా మనము చూడగలము. సర్పవేషంతో మరి ఆదాము మోసపుచ్చింది కాబట్టి మరి దేవుడు మరి ఈ వాయుమండలంలో నిత్య పాశములతో బంధించబడ్డాడు. అయినప్పటికీ వచ్చి మరి ఆత్మరూపిగా వచ్చి వాడు ఏం చేశాడు? ఆది కాలంలోనే మరి అలాగా మోసగించినట్టుగా చూడగలము. ఆ నిత్య పాశములు అంటే స్వేచ్ఛ లేని స్థితి, అనగా వాడు ఖైదులో ఉన్నవాడు. మరి అదే శిక్ష. మరి దేవుడు సెలవిస్తే వస్తాడు, లేకపోతే రాలేడు. మరి ఆది కాలంలో ఆదాముని ఎలా మోసగించిందంటారు అపవాది? దేవుడు అనుమతించాడు. అంటే యోగు విషయంలో కూడా దేవుడు అనుమతించాడు. అతని ప్రాణం ముట్టద్దు, కానీ అతన్ని మరి పరీక్షించడానికి నువ్వు శ్రమ పెట్టు, పర్వాలేదు అని చెప్పి అంటే అనుమతిస్తాడు దేవుడు. ఆ నిత్య పాశములతో మరి అపవాది బంధించబడి ఉన్నాడు. కాబట్టి వాడు దేవుడు సెలవిస్తేనే వాడు రాగలడు, కానీ లేకపోతే రాలేడు. అలాగే మారు మనసు లేకుండా మరి చనిపోయిన వారు కూడా ఎక్కడ వెళ్తారంటే పాతాళంలోనికి పడవేయబడతారు. వారే దెయ్యములుగా వస్తారు. అపవిత్రాత్మలు మరి అవిశ్వాసం అంటే ప్రభువులను మృతులైన వారైతే నిద్రించినట్టు మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు లేచి వారు మహిమ దేహమును ధరించుకొని మరి ప్రభువుతో మరి మరలా మధ్యాకాశానికి రాని ఉన్నారు. కానీ అవిశ్వాసులుగా చనిపోయిన వారు అపవిత్ర ఆత్మ అంటే వారి ఆత్మకున్న అపవిత్రత పోలేదు, ప్రభు రక్తంతో వారు కడుక్కోలేదు. కాబట్టి వారు దెయ్యములుగా అపవిత్రాత్మలుగా వస్తారు. మరి కానీ బంధింపబడిన పిశాచాలు అయితే రావు. మరి పిశాచి గుణాలకు స్థలం ఇచ్చేవారి వద్దకు వచ్చే వీలున్నది. మరి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19 ఉంది. మరి నేను దేని నిమిత్తం రాయబారి అనే ఈ సంఖ్యలలో ఉన్న నా సువార్త మార్గమును ధైర్యంగా తెలియచేటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించినందుకుగా నిండుడి అని పౌలు గారు రాస్తున్నారు.
కాబట్టి మరి ప్రభు సువార్త చెప్పేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆటంకాలు కలిగిస్తున్నారంట. మరి ఆ సంఖ్యలలో ఉన్నాం. అలాంటి వారంటే మరి పిశాచ గుణాలకు స్థలం ఇచ్చేవారి వద్దకే మరి అపవిత్రాత్మలు అవేనివి వస్తాయి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఎప్పుడు దెయ్యములకు లోబడిన మనుషులు ఉన్న లోకం ఇది. కాబట్టి మరి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే మరి వాయుమండలంలో నుండి మరి భూమి మీదకి మరి సాతాను దిగుడు మెట్లు మొదట ఎక్కడి నుంచి వచ్చాడు, దేవదూతల లోకం నుండి వాయుమండల లోకములకు ఒక మెట్టు దిగాడు. వాయుమండల లోకం నుండి భూమి మీదకు రెండవది 1000 సంవత్సరాల క్రమంలో, భూమి మీద నుండి పాతాళములకు 1000 సంవత్సరాలు క్రీస్తు పరిపాలన భూమి మీద జరిగినప్పుడు అపవాదిని పాతాళంలో దేవుడు యేసుక్రీస్తు వారు బంధించుకున్నారు. అలాగే పాతాళలోకం నుండి నరకంలోనికి అంచె తీర్పు తర్వాత గోగు మాగోగు యుద్ధం తర్వాత నరకంలోనికి త్రోసివేయబడతాడు అపవాది. వాడికి సంబంధించిన దూతలందరూ కూడా త్రోసివేయబడతారు. మరి ఎఫెసీ 6వ అధ్యాయంలో ఉన్నది వాయుమండల లోకం అని ఉన్నట్టుగా మనము చూడగలము. అదే కాక అంధకారంలో నిత్య పాశములతో దురాత్మలు బంధించబడిన అంధకార రాజ్యం అనేది కూడా ఉన్నది. మరి యెషయా గ్రంథంలో చదవగలము. మరి పారవేయబడిన కొమ్మ అంట అపవాది. ఎవరు వేకు చుక్క పారవేయబడిన కొమ్మ చచ్చిన శవముల చేత కప్పబడినవాడు అని ఫోటోలో చూస్తున్నట్టుగా వాడు చచ్చిన శవముల చేత కప్పబడినవాడంట. మరి ఎంత దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడండి. హెచ్చించుకునే గుణము బట్టి అపవాది మరి ఎంత అలాంటి ఘోరమైన మరి దేవదూత పాపం చేసిన దేవుడు క్షమించుక మరి పాతాల బిలంలో మరి త్రోసివేశారని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి 4వ దిగుడు మెట్టేంటి, పాతాల లోకం నుండి నిత్య నరకాగ్నిలోకి త్రోసివేయబడతాడు అనే ఉన్నది. మరి ఎఫెసీ యూదా పత్రికను బట్టి మరి యూదా పత్రిక చూద్దాం. యూదా పత్రిక 6వ వచనంలో చూద్దాం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును గురించిన దేవదూతలను మహాదినమున తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. మరి ఎప్పుడైతే ప్రధానత్వం నిలుపుకోలేదు, దేవుడు ఇచ్చిన ఆ స్థానం నిలుపుకోలేదు కాబట్టి తన నివాస స్థలాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు దినం వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. కాబట్టి యూదా గ్రంథము, యూదా పత్రిక ప్రకటన గ్రంథం బట్టి పాతాళలోకం అపవాది ఉన్నట్టుగా చూడగలము. ఎఫెసీ యూదా పత్రిక అలాగే అన్నింటి బట్టి కూడా మరి ఎక్కడున్నాడు సాతానుడు, పాతాళ లోకంలో ఉన్నట్టుగా చూడగలము. ఆదాము హవ్వలను మరి మోసము చేశాడు. మరి ఏ మోసం చేశాడు, మరి దేవుడు తినొద్దన్న పండు తినమని మోసం చేశాడు. సైతాన్లోని చెడ్డ గుణం ఏంటి, దేవుడి కన్నా గొప్పవాడిని, దేవుడు చెప్పిందే శాశ్వతం అండి. దేవుడు చెప్పిన మాటని ఎవరు నిరర్థకం చేయలేరు. మరి అలాంటి దేవుడి మాటని నిరర్థకం చేసేట్టుగా అపవాది అబద్ధము జనకుడు అని అపవాది పిలువబడ్డాడు. ఏం చెప్తున్నాడు, మరి అమ్మకి ఇలాగా తినవద్దన్న పండు తినమని, ఇది నిజమా తినవద్దని చెప్పాడు ప్రభు అని ఏం చెప్పాడండి, తినవచ్చని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేయగానే ఆ అపవాదిలో ఉన్న నైజము, సైతాన్లో ఉన్న నైజము ఆదాము హవ్వలకు వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న మనుషులు కూడా దేవుడు ఏది చేయొద్దంటే అదే చేసే గుణము. దేవుడు సైతాన్ని బంధించాను కానీ మనుషుల్లో ఉన్న సైతాన్ నైజంను బంధించలేదు. మరి అంటే ఎప్పుడైతే ఆదాము పడగొట్టాడో దేవుడు ఆ సైతాన్ని బంధించేస్తాడు. మరి అలాంటి మరి పరిస్థితి, మరి అలాంటి నైజం మనుషుల వరకు వచ్చేస్తుంది. కానీ మనుషులో ఉన్న ఆ దెయ్యం నైజం అనేది దేవుడు బంధించలేదు. కనీస ప్రకారం భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్టుగా దెయ్యం వెలగొట్టడం ఆయన ప్రధాన పని. దెయ్యం వెలగొట్టడం అంటే ఆ సైతాన్ గుణాలు మనుషులు ఏమైపోయినాయి, లీనమైపోయినాయి. కాబట్టి మరి లీనమైపోయినప్పుడు ఈ సైతాన్ గుణాలు ప్లస్ మనిషి స్వభావం కలిగిన దాన్ని బాగు చేయగలము. కాబట్టి సైతాన్ గుణాలు మనిషిలో ఉన్నప్పుడు ఆ వృత్తి ఆ సైతాన్ గుణాలను మనం ఏం చేయలేము, తీసివేయలేం. కాబట్టి ఆ దెయ్యం వెలగొట్టినప్పుడు ఆ మనిషి స్వభావంలో సైతాన్ గుణాలు లీనమైపోయినాయి. దేవుడు ఇచ్చిన స్వభావము మరి దెయ్యం గుణాలు రెండు కలిసిపోవడం వల్ల ఆ దెయ్యం వెలగొట్టడం ద్వారా మరి సైతాన్ నైజం అనేది పోయినట్టుగా చూడగలము. అలాగే లూసిఫర్ అనేది మరి ఎవరు, తేజ నక్షత్రము వేకువ చుక్క, ఇటువాడు మారిపోయాడు. మరి లూసిఫర్ అన్నవాడిని దేవుడు సృష్టించాడు. కానీ వాడు ఎలా మారిపోయాడు, అపవాది సాతాన్ అని పేరు పెట్టించుకునేటట్టుగా
మారిపోయాడు. అపోవాది అపోల్లో అనే పేరు వాడికి వచ్చినవి. అంటే అతను దుష్ట నైజమును బట్టియే. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా ప్రభువు గురించి మనం చూడగలం. ప్రభువుని మరి శోధించాడు. అలాగే వాడు ఎలాంటి వాడు అంటే నేరములు మోపేవాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూడగలం. నేరములు మోపేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. మన సహోదరుల మీద సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదని సాతానని పేరు గల ఆదిసర్పం పడదలబడిను. అలాగే ఎటువంటి వాడంటే వీడు 10వ వచనంలో ఉంది. మరి ఒక గొప్ప స్వరం పరలోక మందు ఇలాగ చెప్పడం ఏంటిది, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడదలబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణీయ శక్తి రాజ్యము మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారమైన క్రీస్తు ఆయన పరలోకం నుండి వాయుమండలోకంలోనికి, వాయుమండలంలోకం నుంచి భూలోకంలోకి పడిపోయాడు అపవాది. కాబట్టి ఆ పడిపోయినప్పుడు వీడు ఎలాంటి వాడంట, దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపేవాడంట. యేసు ప్రభువు వారిని అరణ్యంలో శోధించాడు. ఇదిగో దేవాలయ శిఖరానికి ఎక్కి కిందకు దూకు, మరి దేవదూతలు వచ్చి నేను ఎత్తుపట్టుకుంటారని, లేకపోతే నీవు నా పాదాలకు నమస్కారం చేయి, లోక మహిమను లోకంలో సంస్థానికి ఇస్తాను, లేకపోతే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు చెయ్యి అని చెప్పేసి ప్రభువుని శోధించాడు. కానీ ప్రభు ఈ దేవుడైన యెహోవాని సేవ మరి శోధించరాదు అనగానే వాడు మరి పారిపోయాడు. మరి అపవాదిని యేసు ప్రభు వారు మరి ఎదిరించిన వాడు పారిపోయినట్టుగా మనము చూడగలము. మరి దేవుని వాక్యము ఎత్తి మనం ఏం చేయాలి, వాడిని ఎదిరించాలి. దేవుడికి లోబడి ఉండి యాకోబు 4:7 ఉంది. దేవుడికి లోబడి ఉండి అప్పుడు అపవాది మీ వద్ద నుండి పారిపోను. దేవుడికి లోబడాలి, అప్పుడు మనం అపవాదిని ఎదిరించగలము. ఎదిరిస్తే వాడు భయపడతాడు. మరి దేవుడికి లోబడి ఉండకుండా వాడు సైతాను చేసే చేస్తలే మనము చేస్తూ సైతాన్ని ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడంటారా, వెళ్ళడు. కాబట్టి మనం ఏం చేయాలి, దేవునికి విధేయత చూపుతూ మరి మిఖాయేలు దేవదూత మోషే శరీరం గురించి మరి ఈ సాతానుతో మరి వాదులాడుచున్నప్పుడు దేవుడే నేను గద్దించగా కానీ ఒక్క మాటతోనే ఎదిరించిందట. ఆ ఒక్క మాట దేవుడు మిఖాయేలుకి ఇచ్చారు కాబట్టి మిఖాయేలు ఒక్క మాట ఎదిరి మరి వాడు ఎదిరించారు. కానీ దేవుడు మనకి ఎన్నో మాటలు వాక్య గ్రంథాలు రాయించారు. మాటలని వాడిని ఏం చేయాలి, మనం ఎదిరించవలసిన వారమైనాం. అప్పుడు వాడు పారిపోతాడు. అలాగే మత్తయి సువార్త మనిషి చెడిపోయినను మరి దేవుడు బాగు చేస్తారు. మరి సైతాను మనుషులు ఏం చేశాడు, నైజంలో పడవేశాడు. నేరములు చేయించిన సైతాన్ ఏం చేస్తున్నాడు, తిరిగి నేరం మోపుచున్నాడు. కాబట్టి ప్రభు సైతాను అపవాదని పేరు పెట్టాడు. నేరం మోపేవాడు అపవాదే, నేరం చేయించేది ఎవరు, వీడే అపవాదే. మరి లేని నేరాలు మోపేవాడు అపవాది. మనిషి లోపల మరి ఆదాము హవ్వల కాలం నుండి కూడా సాధారణ మరి ఒక నైజము మనుషుల్లోకి వచ్చేసింది. ఆ నైజము పాపములకు ఇష్టపడుతుంది కాబట్టి వాడిని పాపమును ఆహ్వానిస్తుంది. మరి ఎప్పుడైతే సైతాన్ లూసిఫర్ అపవాదిగా సైతాన్గా మారిపోయాడో వాడిలో ఉన్న చెడు నైజము ఇతరులకు కూడా అంటించాడు. చెడపగలా చేయమన్నట్టు మన అపవాది ఏం చేశాడు, ఆదాము హవ్వలకు వాడి చెడు నైజాన్ని అంటి తెచ్చిపెట్టాడు. అందుకే దైవజనులు రాశారు సాతాన ఎదురింపులో, ఓ సాతానా మాకు కలిగిన పాప ఫలితాలు అవన్నీ కూడా మానవ జబ్బులు నువ్వే తెచ్చి అంటించావు. ఆ పాప నైజం ఆ పాప ఫలితాలు నీ మీదకే విసిరి కొడుతున్నామని ఆ ఎదిరింపు రాయిస్తారనమాట. కాబట్టి మనిషిలో నా నైజం అంటుకున్న పాపము మరి మనిషిని ఏం చేస్తుంది, ఆ పాపమునే కోరుకుంటుంది, ఇష్టపడుతుంది. కానీ లోకస్తులందరూ ఎక్కువై ప్రార్థిస్తే ప్రభు సాతాను మా దగ్గర రానివద్దు, వాడిని బంధించని ప్రార్థన చేసి తప్పకుండా ప్రభు సాతాన్ని బంధిస్తాడు. అలాగే మరి కొందరు ప్రార్థిస్తే కొందరికే విజయం. కాబట్టి అందరూ ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. మరి రాత్రి పగలు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసినట్టుగా మరి వాడు నేరం మోపడానికి దేవుడి దగ్గరికి, దేవుడి బిడ్డల గురించి చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. యోగ గ్రంథంలో కూడా నేను అటు ఇటు తిరుగులాడ్చి మీ సన్నిధికి వచ్చాను, నీ యోగును సహా మరి నీ కుమారుడైన యోగు నువ్వు దీవించావు కాబట్టి అలా ఉన్నాడు, నేను మొత్తుతాను అప్పుడు నేను దూషిస్తాడు అని చెప్పి సవాలు విసిరాడు. కాబట్టి మన సహోదరుల మీద అంటే క్రైస్తవుల దేవుని బిడ్డల మీద ఎప్పుడు మన నేరములు మోపుతూ ఉంటాడు. కాబట్టి పరలోకంలో ఉన్న వారు మన సహోదరులు కాబట్టి ఆ సహోదరులని మన మీద ఎప్పుడు కూడా నేరాలు మోపుతాడు. కానీ అది వారికి ఇష్టం. పరిశుద్ధులైన వారికి మనము స్నేహితులు, మన మేలుని ఆ పరిశుద్ధులు కోరుకుంటారు. కాబట్టి మన సంపూర్ణత గురించి వారు ప్రార్థిస్తారు. కానీ క్రింద పడిన ఈ సాతాను వాడు పడినవాడు కాకుండా మిగిలిన వారి మీద నేరం మోపేతంలో పడగొడతాడు. కాబట్టి
ఒక భక్తుల్లో చిన్న లోపం ఉన్నా సరే వెంటనే సాతానుడు మరి మనని ఏమైతే నేరం మోపేటట్టుగా చూడగలం. దేవుడికి నేరం మోపుతున్నప్పుడు దేవుడికి అది ఇష్టం ఉండదు. కాబట్టి మరి ఇక్కడ చూడగలం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇక్కడ రక్షణ శక్తి మహిమ 10వ వచనం చివరగలకు ఇప్పుడు రక్షణీయ శక్తియు రాజ్యం మన దేవుడు మహిమ అధికారమైన క్రీస్తు దాయం దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి ఎప్పుడైతే దేవుడు మరి ఆ పరలోకం నుండి వాయుమండలోకంలోంచి భూమి మీదకి మెట్లుగా సాతాను దిగుడు మెట్లు అంటే వాడు దిగిపోతున్నాడు. చివరికి మొట్టలైన గొంతులో దిగిపోతాడు. మరి అంతే దిగిన తర్వాత వాడు మరి నరకాగ్నిలోనికి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మరి రక్షణ శక్తి రాజ్యము మన దేవుడు ఆయన ప్రభువుని ఇక్కడ స్థుతించినట్టుగా మనము చూడగలము. పెళ్లి కుమార్తె భూమి మీద ఉన్నంత వరకు కూడా సందేహమే, ఎల్లప్పుడూ వాటితో పోరాటమే. కాబట్టి ఒక్కొక్కసారి శక్తి తగ్గుతుంది. కానీ మరి ఇక్కడ ఏమైంది, పెళ్లి కుమార్తె పరలోకానికి వెళ్ళిపోయాక అక్కడ యుద్ధం జరిగి వాడు అక్కడి నుంచి ఆ వాయుమండలోకం నుండి మరి భూమి మీదకి పడదవేయబడింది. కాబట్టి మొదటగానే ఏమైంది, ఆ దేవదూత లోకం నుంచి వాయుమండలోకం నుంచి వాడి పాపము తలకు రాగానే మరి త్రోసివేయబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ వాయుమండలోకం నుంచి 7 సంవత్సరాల శ్రమలో అంటే పెళ్లి కుమార్తె ఎత్తబడిపోయాక వాడు భూమి మీదకి పడదవేయబడ్డాడు. కాబట్టి పెళ్లి కుమార్తె భూమి మీద ఉన్నంతకాలం సాతానుతో బాధపడింది. ఆ పరలోకానికి వెళ్ళాక ఇంకా వాడి కోమలో ఉండకుండా మరి వాడిని భూమి మీదకి త్రోసివేయబడ్డారు. అందుకే 7 సంవత్సరాల శ్రమకి ఎవ్వరు మిగిలి ఉండకూడదు. ఎందుకంటే కృపాకాలము తగ్గిపోతుంది. కాబట్టి ఆ కృపాకాలం తగ్గిపోతుంది, అపవాది రాజ్యము. కాబట్టి అంత్యక్రీస్తు రాజ్యం. కాబట్టి మరి ఎన్నో శ్రమల గుండా వెళుతూ ప్రభు కొరకు మరి జీవించాలి, నిలబడాలి. కాబట్టి ఎప్పుడే మనము ఊరంతల పంటగా సిద్ధపడితే ఎత్తపడతాము. కాబట్టి అలాగే ఎంత శక్తివంతుడైన సాతానుడు యేసు ప్రభు వారు మరి వాడి తల చితక్కొట్టాడు. కాబట్టి మనము ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనము రక్షించుకోలేము. కాబట్టి మరి లోకంలో ఉన్న వారిని ప్రభు మరి రక్షించగలరు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మరి ఆయన భూమి మీద నరకంగా వచ్చినందుకు అందరినీ మరి విమోచించడానికి. కాబట్టి మరి దావీదు నా ప్రభువు అని అన్నాడు. కాబట్టి క్రీస్తు అభిషిక్తుడు ఆ పని నిమిత్తం వచ్చాడు. ఆయన పనిలో ఒక భాగమే దెయ్యమును వెలగొట్టుట. కాబట్టి దెయ్యములు ఒక లోబడిన మనుషులను ఆ దెయ్యం నుండి అపవిత్ర గుణాలను విడిపించుట. కాబట్టి మనము ప్రార్థన చేసుకున్నాము. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రం. ఆయన విన్న వాక్యాన్ని హృదయంలో ముద్రించి ఊరంతా పాటుగా పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయండి. ఇక ప్రభు సాతాను దిగుడు మెట్లు వాడు నిత్యము దిగుచునే ఉండి అక్కడికి నిత్య నరకంలో పడతాడు. వాడిన అంతము నువ్వు రిజిస్టర్ చేసిన నరకము ఆ వాడికి వాడి దూతలకని తెలియజేస్తావు. కాబట్టి ప్రభు పరలోకం నీకు నీ బిడ్డలమైన మాకు కర్తవ్యం. కాబట్టి తండ్రి ఆయన ప్రభు మీరే మాకు సహాయం చేసేవారు. ఆయన లోకమంతా ప్రార్థన చేయగలవాడు బంధిస్తారు. కానీ మీరు భూమి మీద వీటిని బంధిస్తారు, పరలోకంలో నేను వాటిని బంధిస్తాను అన్నావు ప్రభు. ఇప్పుడు తండ్రి ఈ ఉగ్రత కాలంలో ఈ లాక్డౌన్ కాలంలో తెగులు కరువు ఆయన మిడతలు తండ్రి ఈ కాలంలో ప్రభు అనుకోతండి అనేకులు తన విశ్వాసంలో చెడగొట్టి కోలో చేసి ప్రభు ప్రార్థన లేక విశ్వాసం లేక తండ్రి ఇదిగో ప్రభు ఎంతో పీడలు తండ్రి ఆహారం లేక అనేక సమస్యలతో తండ్రి అపవాది శోధిస్తుంటే కుటుంబ సమాధానం సంతోషం లేక అనేక రీతిలో బిడ్డలు బిడ్డల్ని తండ్రి సాతానుగాడు తండ్రి ఆడిస్తున్నాడు శ్రమతో మనోవిచారంతో ఐదు విచారంతో నింపివేస్తున్నాడు. కాబట్టి వాడి అంతము నాశనము నరకమే అన్నావు, నరకాగ్ని గుండంలోకి వేస్తావు. కాబట్టి వాడి గురించి నేను భయపడక ప్రభుత్వం నేటి దిన పెళ్లి కుమార్తె ఎత్తబడ్డాక వాడు భూమి పడతాడు. భూమి సముద్రమా మీకు శ్రమ. కాబట్టి ఆ శ్రమ కాలము 5 సంవత్సరాల శ్రమ భూమికి సముద్రానికి. ఆ సమయంలో తండ్రి మిగిలిపోయిన వారికి ఎంతో శోధన కాలం శ్రమలు. కాబట్టి తండ్రి ఆ సమయానికి మా కుటుంబాలు కానీ మేము కానీ మా ప్రియులు కానీ మా మిషన్ వారు కానీ క్రైస్తవులు కానీ ఎవరు కూడా మిగిలిపోకుండా నేను ఎగిన వారు అందరూ ప్రభా నా తండ్రి నేను అక్కడ వచ్చేటప్పుడు మెలకుగా ఉంది తండ్రి. యేసయ్య తండ్రి నన్ను ప్రభా నిన్ను ప్రార్థించే ప్రతి ఒక్కరు రక్షించబడుతున్నాం తండ్రి. మీరే సహాయం చేసి విన్న వాక్యాన్ని ముద్రింపజేసి తండ్రి అపవాదిని ఎదిరించి మేము జయం పొందాల భాగ్యం. ఎందుకంటే మీరు వాడి తల చేత కొట్టారు. ఆ తోక కథ వచ్చిన మేము భయపడక వారి తోకను బట్టి మేము తండ్రి నన్ను ప్రభు నామం బట్టి కాల్ చేసినాను ప్రభు వాడిని మేము జయించిన భాగ్యం మాకు దయచేయండి తండ్రి. నీకు వేలాది వందనాలు స్తోత్రం ఆయన. ఇదిగో తండ్రి మేము ఇదిగో తండ్రి ప్రకటన గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానించుకొని ఆశపడిన ప్రాణం తృప్తిపరచండి. 2 సంవత్సరాలుగా సహాయం చేశారు. ప్రభు ప్రతి శుక్రవారం ధ్యానించుకున్నాము.
ప్రతి దినం నీ చిత్త మీద ధ్యానించుకొని అనేక ప్రకటించే వాళ్ళ మంచి మహిమను మనసులో నడుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత అందరికీ మరణాత.